శ్రీకాంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. రాయలసీమకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది. ఈ నెల 5వ తేదీన పోతిరెడ్డి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి నిరసన తెలిపే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసింది. నేను ఒకటే అడుగుతున్నా, నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు గత 5 ఏళ్ల పాలనలో, వైసీపీ పాలనలో శ్రీకాంత్ రెడ్డి గారు అడిగి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసితే ప్రజల్లో వాళ్ళ పరపతి పెరిగిండు. నిజంగా ఈ 5 ఏళ్లలో రాయలసీమకు ద్రోహం చేసి మళ్ళీ నేడు దీక్షలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. నిజంగా రాయలసీమలో జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేసేందుకు నేడు రాయలసీమ జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నిదర్శనం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో వివరించి రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలో తెలియజేసి అప్పుడు నిజంగా పోతిరెడ్డిపాడు వద్దకు వెళ్ళి వైసీపీ నాయకులు దీక్ష చేస్తే బాగుంటుంది. నిజంగా వాళ్ళు రాయలసీమకు అంత మేలు చేసి ఉంటే ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళు ఈ స్థాయిలో ఓటమి చెందేవాళ్ళు కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణమే వాళ్ళు రాయలసీమ ప్రజలకు రైతులకు చేసిన ద్రోహం. గుండ్రేవల, వేదవతి, ఆర్డీఎస్, బీటీ ప్రాజెక్టు లాంటి 102 రాయలసీమ ప్రాజెక్టుల పనులను జగన్ ప్రభుత్వం రాయచోటి మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. రాయలసీమకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తుంది అని. ఈ నెల 5వ తేదీన పోతిరెడ్డి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి నిరసన తెలిపే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసుకుంది. నేను ఒకటే అడుగుతున్నాను, నిన్న శ్రీకాంత్ రెడ్డి గారు వేసిన ప్రశ్నలు గత 5 ఏళ్ల పాలనలో, వైసీపీ పాలనలో శ్రీకాంత్ రెడ్డి గారు అడిగి ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసింటే ప్రజల్లో వాళ్ళ పరపతి పెరిగిండు. నిజంగా ఈ 5 ఏళ్లలో రాయలసీమకు ద్రోహం చేసి మళ్ళీ నేడు దీక్షలు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. నిజంగా రాయలసీమలో జగన్ రెడ్డి కుటుంబం ద్రోహం చేస్తే టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేసేందుకు నేడు రాయలసీమ జిల్లాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే దీనికి నిదర్శనం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు ఏం చేశారో వివరించి రాయలసీమ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చాలో తెలియజేసి అప్పుడు నిజంగా పోతిరెడ్డిపాడు వద్దకు వెళ్ళి వైసీపీ నాయకులు దీక్ష చేస్తే బాగుంటుంది. నిజంగా వాళ్ళు రాయలసీమకు అంత మేలు చేసి ఉంటే ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళు ఈ స్థాయిలో ఓటమి చెందేవాళ్ళు కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణమే వాళ్ళు రాయలసీమ ప్రజలకు రైతులకు చేసిన ద్రోహం. గుండ్రేవల, వేదవతి, ఆర్డీఎస్, బీటీ ప్రాజెక్టు లాంటి 102 రాయలసీమ ప్రాజెక్టుల పనులను జగన్ ప్రభుత్వం ఎందుకు ప్రీక్లోజ్ చేసింది, ఎందుకు రద్దు చేసింది? గత 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల మన బడ్జెట్లో రాయలసీమ కోసం 2000 కోట్లు కూడా మీరు ఖర్చు చేయలే. రాయలసీమ రైతులకు ఉపయోగకరంగా ఉండే డ్రిప్ ఇరిగేషన్ను కూడా మీరు రద్దు చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 100 కోట్లతో డ్రిప్ ఇరిగేషన్ను మళ్ళీ పునరుద్ధరించి రైతులకు ఎంతో మేలు చేస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మందికి చావుకు ఎవరు కారణమయ్యారు? మీ స్వార్థ లాభం కోసం ఈరోజు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. దాని మీద మీరు సమాధానం చెప్తే బాగుంటుంది. హంద్రీనీవా కెనాల్లో 1700 క్యూసెక్కుల సామర్థ్యాన్ని 3500 క్యూసెక్కుల సామర్థ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేకపోయారు? జగన్ పాలనలో ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ ఈరోజు కూటమి ప్రభుత్వం ఇలా ఆపివేస్తుందని మీరు ప్రశ్నిస్తున్నారో అర్థం కావడంలే. ఇది జనాలకు కూడా అర్థం కావాలి. 2021లో ఆగిపోయిన లిఫ్ట్ నిర్మాణాలకు 4 ఏళ్లలో అనుమతులు కూడా మీరు సాధించలేకపోయారు.
అనేక మార్లు జగన్ సీఎం హోదాలో ప్రధానమంత్రి గారిని కలిశారు, కానీ ఏ రోజు ఈ అనుమతులకు ప్రయత్నము చేయలేదు, అనుమతులు సాధించలేదు. రాయలసీమ లిఫ్ట్పై ఎన్టీటీ స్టే విధిస్తే జగన్ 4 ఏళ్లలో కౌంటర్ అఫిడవిట్ కూడా వేయలేదు. తన గురువు కేసీఆర్తో రాయలసీమ లిఫ్టును ఎందుకు ఒప్పించలేకపోయారో ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేసింది నిజం కాదా? ప్రాజెక్టు ముసుగులో కమిషన్లు దండుకోవడం, ప్రాంతీయ చిచ్చుబెట్టి తమ దోపిడీ పాలనా వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరలించేదానికి కేసీఆర్ జగన్ కలిసి ఈరోజు రాయలసీమకు అన్యాయం చేసింది వాస్తవం కాదా? మచ్చుమర్రి ప్రాజెక్ట్ మొదటి దశ 13 పంపులను 2017లో చంద్రబాబు గారు జాతికి అంకితం చేస్తే వివాదాలు లేకుండా రోజుకు 3 టీఎంసీలు నీరు తోడుకునే సదుపాయం ఉన్న మచ్చుమర్రిని పోతిరెడ్డిపాడుకు లింక్ చేసి నిర్మాణం పనులు చేసి ఉంటే నిజంగా సీమకు లబ్ధి జరిగి ఉండేది. ఎన్టీటీ కూడా స్టే విధించేది కాదు. కానీ జగన్ రెడ్డి ఎందుకు ఈ పనులు చేయలేదు? మచ్చుమర్రి మల్టీపర్పస్ ప్రాజెక్టును ఇది హంద్రీనీవాతో పాటు బనకచర్ల ద్వారా గాలేరు, నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగకు అనుసంధానించబడినది. 798 అడుగుల నుండి శ్రీశైలం రిజర్వాయర్లోని సంగమేశ్వరం ప్రాంతం నుండి నీరు తీసుకునే సదుపాయం ఉంది. కానీ ఎందుకు జగన్ చేయలేదు? చంద్రబాబు పేరు వస్తుందని మచ్చుమర్రి ప్రాజెక్టును పాడుపెట్టింది నిజం కాదా? కరెంటు బిల్లును కూడా చెల్లించకుండా మచ్చుమర్రి పంపులను నిరుపయోగంగా చేసింది జగన్ రెడ్డి కాదా? కుంగిపోయిన అలగనూరు రిజర్వాయర్ పనులకు 36 కోట్లు ఎందుకు కేటాయించలేదు? పంచ్పూల్లో శ్రీశైలం ప్రధాన డ్యామ్ ప్రమాదం ఏర్పడితే దానికి నిధులు కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు తీవ్ర ద్రోహం చేశారు. విచారణ నుండి తప్పించుకోవడానికి కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరమని బ్రిజేష్ ట్రిబ్యునల్కు లేఖ ఇచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమకు తీరని నష్టం చేసింది వాస్తవం కాదా? రాయలసీమ ప్రాజెక్టులకు 20,000 కోట్లు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖర్చు పెట్టారు. నవ్యాంధ్రలో సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 20,000 కోట్లు ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? 2014-19లో 12,011 కోట్లు ఖర్చు చేసి ఈ 19 నెలల కాలంలో కేవలం 19 నెలల కాలంలో 8,000 కోట్లు ఖర్చు చేశారు రాయలసీమ వాటర్ ప్రాజెక్ట్స్. హంద్రీనీవాకు 3,870 కోట్లు ఖర్చు చేసి 3,500 సీమ జిల్లాల రైతులకు లబ్ధి చేకూర్చింది నిజం కాదా? 190 రోజుల్లోనే దాదాపు 40 టీఎంసీల నీటిని హంద్రీనీవా ద్వారా తరలించి రికార్డు సృష్టించాం తెలుగు కూటమి ప్రభుత్వం.